హలో ఎవ్రీవన్, ఇవాళ మనం ఎథిక్స్ సిరీస్లో నెక్స్ట్ టాపిక్ స్టేటస్ ఆఫ్ పబ్లిక్ సర్వీస్ వాల్యూస్ ఏంటో చూద్దాం. సో పబ్లిక్ సర్వీస్ వాల్యూస్ అసలు ఏ స్టేజ్లో ఉంది, బట్ మనం ఇది ఎందుకు డిస్కస్ చేస్తున్నామంటే వాల్యూస్ అనేవి టైం టు టైం మారుతాయి. దే ఆర్ ఎవల్యూషనరీ ఇన్ నేచర్. సర్కమ్స్టాన్సెస్ బట్టి, టైమ్ లైన్ బట్టి, లేదా ఉన్న సొసైటీ బట్టి వాల్యూస్ మారుతాయి అన్నమాట. సో కరెంట్లీ వాట్ ఈస్ ద స్టేజ్ ఆఫ్ ఆర్ పబ్లిక్ సర్వీస్ వాల్యూస్ అన్నది మనం చూద్దాం. ఫస్ట్, అసలు పబ్లిక్ సర్వీస్ వాల్యూస్ ఎందుకు మారుతున్నాయి? ఎందుకంటే గవర్నమెంట్ రోల్ మారుతుంది. సో గవర్నమెంట్ అండ్ గవర్నెన్స్ రోల్ చేంజ్ అవుతున్నప్పుడు సొసైటీలో ఆటోమేటిక్గా వాల్యూస్ అన్నవి చేంజ్ అవుతాయి. సో ఏంటో చేంజెస్ చూద్దాం. ఫస్ట్ థింగ్ ఏంటంటే గవర్నమెంట్ రెగ్యులేటరీ బాడీ నుంచి ఒక ఫెసిలిటేటర్ బాడీ లాగా మారుతుంది. సో రెగ్యులేటరీ బాడీ అంటే ఏంటి? సొసైటీలో జరుగుతున్న యాక్టివిటీస్లో ఏదైనా యాక్టివిటీ సొసైటీకి హాని చేస్తుంది అంటే రెగ్యులేటరీ బాడీ వచ్చి దాన్ని ఆపుతుంది. దట్ ఈస్ వాట్ అ రెగ్యులేటర్ డస్. అండ్ ఇంకా ఏంటి అంటే దే గివ్ సేమ్ ప్రిన్సిపల్స్ ఆర్ సేమ్ జడ్జ్మెంట్స్ ఇన్ సిమిలర్ కేసెస్. సో అది రెగ్యులేషన్. సో సేమ్ రెగ్యులేషన్ ఉంటుంది. సో దీనివల్ల ఉండే వాల్యూస్ ఏంటి? ఇంపార్షియాలిటీ, ప్రొసీజరల్ కరెక్ట్నెస్. అంటే కేస్ ఏలో ఫాలో అయిన ప్రొసీజరే కేస్ బిలో కూడా ఫాలో అవ్వాలి. దట్ ఈస్ వాట్ ఇస్ ప్రొసీజరల్ కరెక్ట్నెస్ అండ్ ఆనెస్టీ. కానీ ఇప్పుడు చేంజ్ అయ్యే టైమ్స్లో నౌ ద గవర్నమెంట్ ఈస్ బికమింగ్ అ ఫెసిలిటేటర్. ఫెసిలిటేటర్ అంటే ఏంటంటే కేస్ బై కేస్ డిఫరెంట్ ఛాలెంజెస్ ఉంటాయి అన్నది ఐడెంటిఫై చేసి ఏం చేస్తుంది, వాళ్ళకి కావాల్సిన సొల్యూషన్స్ని ఇవ్వడానికి ట్రై చేస్తుంది. ఫర్ సపోజ్ గిగ్ ఎకానమీకి ఉండే ప్రాబ్లమ్స్ వేరు, ఐటీ సెక్టార్స్కి ఉండే ప్రాబ్లమ్స్ వేరు, అండ్ ఎంప్లాయీస్ హూ ఆర్ ఇన్ఫార్మల్లో పనిచేసే వాళ్ళకి వేరే. సో ఇలాగ డిఫరెంట్ సినారియోస్ అన్నవి ఉంటాయి. సో వెన్ ఇట్ ఈస్ గోయింగ్ ఆన్ ఫెసిలిటేషన్, కేస్ బై కేస్ ఇస్ అ బెటర్ ఆప్షన్. సో దానివల్ల వచ్చే వాల్యూ ఏంటి? ఫ్లెక్సిబిలిటీ. నెక్స్ట్, గవర్నమెంట్ ఈజ్ ఆల్సో కాన్సన్ట్రేటింగ్ ఆన్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ఏంటంటే కంపెనీ రిక్వైర్మెంట్స్ లేదా ఆ జోన్ రిక్వైర్మెంట్స్, ఆ బిజినెస్ రిక్వైర్మెంట్స్ బట్టి మన స్కీమ్స్ అండ్ పాలసీస్ ఉండాలి. దానికి మనం ఫాలో అయ్యే కొత్త వాల్యూ ఏంటి? కస్టమైజేషన్. సో కొత్త వాల్యూస్ విచ్ ఆర్ నీడెడ్ ఆర్ ఫ్లెక్సిబిలిటీ, మల్టీటాస్కింగ్ అండ్ ఆల్సో కస్టమైజేషన్. ఎందుకంటే వన్ రూల్ ఫిట్స్ ఆల్ అప్రోచ్ ఇప్పుడు పని చేయట్లేదు బికాస్ ఆఫ్ ది అడ్వాన్సింగ్ వరల్డ్. నెక్స్ట్, సెకండ్ చేంజ్ ఏంటి అంటే షిఫ్టింగ్ ఫ్రమ్ రెగ్యులేషన్ టు డెవలప్మెంట్. వన్స్ అపాన్ ఎ టైమ్ ఇట్ వాస్ మోర్ అబౌట్ రెగ్యులేషన్. అంటే సర్వీసెస్ ఏవైతే అవుతున్నాయో వాటిని మానిటర్ చేయాలి. దాని తర్వాత ట్రికిల్ డౌన్ అప్రోచ్. అంటే పైన ఎకనామిక్ డెవలప్మెంట్ అవుతుందంటే అది ఈజీగా పెనిట్రేట్ అవుతుంది లోవర్ లెవెల్స్ అండ్ లోవర్ స్ట్రాటా పీపుల్కి అని అనుకున్నారు. సో అప్పుడు ఉండే వాల్యూస్ ఏంటి? గ్రాండియర్, హ్యూజ్ ప్లానింగ్ ఉండేది, సెంట్రలైజేషన్ అనే వాల్యూ ఉండేది, అండ్ స్ట్రిక్ట్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ రూల్స్ ఉండేవి. కానీ ఇప్పుడు డెవలప్మెంట్ డెఫినేషన్ మారింది. ఇట్ ఈస్ స్టార్టింగ్ ఫ్రమ్ ది బాటమ్. సో బాటమ్ అప్ అప్రోచ్ని ఫాలో అవుతున్నాం. దీంట్లో ఏంటి అంటే వెల్ఫేర్ స్కీమ్స్కి, వెల్ఫేర్ సర్వీసెస్కి ఎక్కువ వెయిటేజ్ ఇస్తున్నాము ఇప్పుడు. సో మనము మన ఎథిక్స్ గాంధీయన్ ఎథిక్స్ వైపు మారాయి. గాంధీయన్ ఎథిక్స్ అంటే ఏంటి? సర్వోదయ. సో బాటమ్ అప్ అప్రోచ్లో లోవర్ స్ట్రాటా పీపుల్తో వర్క్ చేయాలి అంటే యూ నీడ్ ద వాల్యూస్ ఆఫ్ సింప్లిసిటీ అండ్ కంపాషన్. యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దే పెయిన్ అండ్ వర్క్ టువర్డ్స్ ఇట్. సో నెక్స్ట్ చేంజ్ వచ్చేసి ద థర్డ్ వన్, అడ్మినిస్ట్రేషన్ ఈస్ గెటింగ్ మోర్ టెక్నికల్. అంటే ఫారెన్సిక్ ఎక్స్పర్ట్స్ కావాలి, ఇప్పుడు సైబర్ ఎక్స్పర్ట్స్ కావాలి. బికాస్ ఆఫ్ ది టెక్నాలజీ ఇన్ఫ్యూజన్, ఇవన్నిటి వల్ల టెక్నాలజికల్ చేంజెస్ వల్ల అడ్మినిస్ట్రేషన్లో కూడా చేంజెస్ వస్తున్నాయి. అయితే దీంట్లో ఏం కావాలి? టీమ్ స్పిరిట్ ఒకటి కావాలి. బికాజ్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ కోఆర్డినేట్ అయ్యి సాల్వ్ చేస్తేనే ఈ కేసెస్ అనేవి సాల్వ్ అవుతున్నాయి, ఫారెన్సిక్ కేసెస్ ఆర్ ది అదర్ కేసెస్. ఇంకొకటి కావాల్సింది స్పెషలైజేషన్. యూజువల్గా బ్యూరోక్రసీ ఈజ్ నోన్ ఫర్ జనరలైజేషన్, కానీ ఇప్పుడు స్పెషలైజేషన్ చాలా అవసరం వస్తుంది. ఎందుకంటే టెక్నికల్ ఎక్స్పర్టీస్ ఉంటేనే కేసెస్ సాల్వ్ అవుతున్నాయి బికాస్ ఆఫ్ ది టెక్నికాలిటీస్. నెక్స్ట్, ఏం వాల్యూస్ ఇరోడ్ అవుతున్నాయి? సో పాస్ట్లో హైరార్కీ అనేది చాలా ఇంపార్టెంట్.
కానీ అడ్మినిస్ట్రేషన్లో టెక్నాలజీ ఇన్ఫ్యూజ్ అయిన తర్వాత హైరార్కీ అంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయట్లేదు. ఎందుకంటే ఇఫ్ ద ఫైల్ విచ్ ఇస్ బీయింగ్ మూవ్డ్ అన్నది ఆబ్జెక్టివ్గా అవుతుందా సబ్జెక్టివ్గా అవుతుందా అని చెక్ చేయడానికి హైరార్కీ ఉండేది. కానీ బికాస్ రోబోట్స్ ఆర్ ది టెక్నాలజీని ఇంట్రడ్యూస్ చేయడం వల్ల ద ప్రాసెస్ హెస్ ఆల్రెడీ బికమ్ ఆబ్జెక్టివ్. సో దానివల్ల హైరార్కీ అంత అవసరం పడట్లేదు అండ్ సెంట్రలైజేషన్ కూడా అంత అవసరం పడట్లేదు. నెక్స్ట్ చేంజ్ వచ్చేసి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. సో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీస్లో ఏంటి, వీఆర్ గివింగ్ సర్వీసెస్ అట్ ది డోర్ స్టెప్ ఆఫ్ ది పర్సన్. వాళ్ళు వచ్చి లైన్స్లో నుంచి గవర్నమెంట్ ఆఫీసెస్ చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. అండ్ వీఆర్ గివింగ్ ఈ గవర్నెన్స్ వచ్చినప్పుడు కొన్ని కొత్త ఛాలెంజెస్ ఉంటాయి కదా, ఆ ఛాలెంజెస్కి కావాల్సిన వాల్యూస్ ఏంటి, ఇన్నోవేషన్, ట్రాన్స్పరెన్సీ అండ్ ఎఫెక్టివ్నెస్. సో ఇప్పుడు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వల్ల ఇన్నోవేషన్ చాలా ఇంపార్టెంట్ అయిపోయింది. సో దట్ ది లెస్ టైమ్ యూ టేక్ ఫర్ ఎ సర్వీస్ ది మోర్ ఎఫిషియంట్ యు ఆర్ అన్నది మనకు అర్థమవుతుంది. దానికి ఏంటి, సర్టెన్ కైండ్ ఆఫ్ ఇన్నోవేషన్ అనేది ఇంపార్టెంట్. అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వల్ల నీ ఫైల్ ఎక్కడి వరకు మూవ్ అయింది, నీ పని ఎంతవరకు అయింది అన్నది నీట్గా తెలుస్తుంది త్రూ యాప్స్. సో ట్రాన్స్పరెన్సీ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇప్పుడు ఉన్న చేంజెస్లో న్యూ పబ్లిక్ మేనేజ్మెంట్. బేసిక్గా ఏంటంటే దెర్ వాజ్ ఎ కానటేషన్, ఏంటి, పబ్లిక్ ఆఫీసెస్లో పని చాలా స్లోగా జరుగుతుంది. ప్రైవేట్ మేనేజ్మెంట్ ఆర్ ప్రైవేట్ ఆఫీసెస్ ఆర్ మోర్ ఎఫిషియంట్. టు సర్టెన్ ఎక్స్టెంట్ ఇట్ వాస్ కరెక్ట్. సో ఏం చేశారు, పబ్లిక్ ఆఫీసెస్ కూడా ప్రైవేట్ మేనేజ్మెంట్లో ఫాలో అయ్యే స్ట్రాటజీస్ని ఇంకల్కేట్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు. సో వాట్ హ్యాపన్స్ ఇస్ దే ఆర్ ట్రయింగ్ టు ఇంక్రీజ్ దేర్ ఎఫిషియన్సీ బై గివింగ్ స్మాల్ డెడ్లైన్స్, స్ట్రిక్ట్ డెడ్లైన్స్ అండ్ ఇంప్లిమెంటేషన్. బేసిక్గా ముందేంటి, ఫైల్ మూమెంట్ స్లోగా ఉండేది అండ్ ఆల్సో ది ఆఫీస్ టైమ్ వర్ లిమిటెడ్. నౌ బికాస్ ఆఫ్ డిజిటలైజేషన్ అది 24/7 నువ్వు ఎప్పుడైనా ఎక్కడైనా అప్లై చేసుకోవచ్చు ఫర్ యువర్ కార్డ్స్, ఫర్ యువర్ సర్టిఫికేట్స్ ఎక్సెట్రా. సో దీనివల్ల ఏమవుతుంది, రివార్డ్ అండ్ పనిష్మెంట్. నీకు ఒకవేళ డిలే అవుతుంది అనుకోండి, ఫర్ సపోజ్ ఇన్ అన్ యాప్ యూ హ్యావ్ అప్లైడ్ ఫర్ యువర్ బర్త్ సర్టిఫికేట్ అండ్ నీకు డిలే అవుతుంటే, in information technology the data comes that your work is being delayed. ఆ డిలే అవుతున్న విషయం నీ సుపీరియర్స్ చూస్తారు, సిటిజన్స్ చూస్తారు అండ్ దే విల్ హోల్డ్ యూ అకౌంటబుల్. సో రివార్డ్ అండ్ పనిష్మెంట్ మెకానిజం, తర్వాత కస్టమర్ సెంట్రిక్ మెకానిజం, నెక్స్ట్ టీమ్ వర్క్ అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ని కూడా ఇంకల్కేట్ చేస్తున్నాం. మనం 1 district 1 product MSMEస్ని మోటివేట్ చేయడానికి. సో బ్యూరోక్రాట్స్ ఆర్ వర్కింగ్ టువర్డ్స్ ఎంటర్ప్రెన్యూర్షిప్ ఆల్సో. సో దీనివల్ల ఎరోడ్ అవుతున్న వాల్యూస్ ఏంటి, పీరియాడిసిటీ, అంటే ఈ టైంలోనే పని అవుతుంది లేకపోతే అవ్వదు, అది పోయింది. నెక్స్ట్ డిస్క్రిషన్, ఓన్లీ ఇఫ్ ద ఆఫీసర్ ఫీల్స్ హీ వాంట్ టు డూ హీ విల్ డూ, అదర్వైజ్ నాట్. కానీ యాప్లో అలా కాదు కదా, యాప్ is objective to everyone, అందరినీ ఈక్వల్గా ట్రీట్ చేస్తుంది. నెక్స్ట్ రైట్ ఇన్ఫర్మేషన్ లాంటి యాక్ట్స్ని తీసుకొచ్చి సీక్రసీని కూడా తీసేశారు. సో ఇప్పుడు కావాల్సిన కొత్త వాల్యూస్ ఏంటి, లీడర్షిప్, విజన్, ఈక్వాలిటీ అండ్ ఆల్సో ఫ్లెక్సిబిలిటీ. ఇవి కొత్త వాల్యూస్ మనకి కావాల్సినవి. అయితే ఆల్రెడీ ఉన్న ట్రెడిషనల్ వాల్యూస్లో ఏమేమి ఇరోడ్ అవుతున్నాయో చూద్దాం. ఫస్ట్ వన్ ఇస్ ప్రొసీజరల్ కరెక్ట్నెస్. బేసిక్గా ముందేం చూసాము, ప్రతి కేస్కి ఇఫ్ ద కేసెస్ ఆర్ సిమిలర్ ఒకేలాగా ప్రొసీజర్ ఉండేది. ఇప్పుడు కేస్ బై కేస్ అడ్రస్ చేస్తున్నాం. అండ్ సెకండ్ ప్రాబ్లమ్ ఆఫ్ ఓల్డ్ ప్రొసీజర్స్ తొందరగా అమెండ్ చేయకుండా hundreds of years ఒకటే ప్రొసీజర్ని ఫాలో అవుతాం. దానివల్ల ఏమవుతుంది, టైంతో మారిన చేంజెస్కి మనం అడాప్ట్ అవ్వట్లేదు. ఫర్ సపోజ్ అటాప్సీ షుడ్ నాట్ బి పర్ఫార్మ్డ్ ఆఫ్టర్ సన్సెట్. అప్పట్లో అంటే ఎలక్ట్రిసిటీ లేదు, ఇప్పుడు ఎలక్ట్రిసిటీ ఉంది. సో మనం ఈ రూల్ని అమెండ్ చేయొచ్చు. సో ఒకవేళ ఈ రూల్ పాటించకుండా ఎలక్ట్రిసిటీ ఉంది కదా అని చెప్పి నైట్ కూడా అటాప్సీ చేస్తే యూజువల్గా ఏం జరుగుద్ది అంటే ప్రొసీజర్కి అగేన్స్ట్కి వెళ్ళినట్టు, లాకి అగేన్స్ట్కి వెళ్ళినట్టు. బట్ దెర్ ఇస్ నో పాయింట్, ఎందుకంటే ఇప్పుడు ఎలక్ట్రిసిటీ ఉంది కాబట్టి ఎప్పుడు చేసినా ద సేమ్ థింగ్. సో ప్రొసీజరల్ కరెక్ట్నెస్ అన్నది ఇప్పుడు అంత ఇంపార్టెంట్ కాదు. ద ఇంపార్టెంట్ థింగ్ ఇస్ ది అవుట్కమ్స్. బేసిక్ ఏమైందంటే హ్యూజ్ పాపులేషన్ వల్ల హై వర్క్లోడ్ ఉంటుంది. హై వర్క్లోడ్ ఉన్నప్పుడు అవుట్కమ్స్ ఆర్ బికమింగ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ ది ప్రొసీజర్స్. సో అది సెకండ్ ఇరోడింగ్ వాల్యూస్లో హైరార్కీ. వన్స్ అపాన్ అ టైమ్
సెంట్రలైజేషన్ ఆఫ్ గవర్నెన్స్ ఉండేది, ఇప్పుడు అంతా డీసెంట్రలైజేషన్ ఆఫ్ గవర్నెన్స్. సో డీసెంట్రలైజేషన్ ఆఫ్ గవర్నెన్స్ వల్ల ఎఫిషియన్సీ పెరుగుతుంది అని మనకు అర్థమవుతుంది. సో హైరార్కీ అన్నది అంత ఇంపార్టెంట్ కాదు. యూజువల్గా ఒక 4 levels ఆఫ్ హైరార్కీ ఉంటే ఒక 1 or 2 levels ఆఫ్ హైరార్కీ కుడ్ యాడ్ సమ్ వాల్యూ టు ద ఫైల్. అంటే రివ్యూ చేసి ఏమైనా ఇంపార్టెంట్ టర్మ్స్ని ఇన్సర్ట్ చేయడం, అవసరం లేని రూల్స్ని తీసేయడం. సో రివ్యూ హెల్ప్ చేస్తుంది. మరి 4-5 levels ఆఫ్ హైరార్కీలో జస్ట్ సైన్ కోసం నెక్స్ట్ లెవెల్ ఆఫ్ హైరార్కీకి వెళ్ళడం వల్ల ఏమీ పాయింట్ లేదు. ఇట్స్ జస్ట్ లిటిల్ టైం వేస్ట్. సో హైరార్కీని కూడా తగ్గించడానికి ట్రై చేస్తున్నాం. ద కమాండ్ లైన్ ఏదైతే ఉంటుందో దాన్ని తగ్గిస్తున్నాం, ఎందుకంటే యూఆర్ నాట్ గెటింగ్ సో మచ్ ఆఫ్ ఎఫిషియన్సీ. నెక్స్ట్ సీక్రసీ. వన్స్ అపాన్ ఏ టైం ఏమి అవసరమో అదే ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అన్నట్టు ఉండేది. ఇప్పుడు ఏంటంటే అంత ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి ఎక్సెప్ట్ సమ్ సెన్సిటివ్ ఆర్ పర్సనల్ ఇన్ఫర్మేషన్. సో మొత్తం ఫ్లిప్ అయిపోయింది. వన్స్ అపాన్ ఏ టైం సీక్రసీ ఉండేది, ఇప్పుడు రైట్ టు ఇన్ఫర్మేషన్. ఇప్పుడు మోర్ ట్రాన్స్పరెన్సీ ఈజ్ ఎంకరేజ్డ్ అనమాట. సో సీక్రసీ ఉన్నప్పుడు కరప్షన్, మిస్అప్రాప్రియేషన్ ఇవన్నీ ఎక్కువ అయ్యేవి. సో ఇప్పుడు ఏం చేశారు, సీక్రసీని కంప్లీట్గా తీసేసి జస్ట్ సెన్సిటివ్ అండ్ నేషనల్ సెక్యూరిటీ ఇన్ఫర్మేషన్ తప్ప మిగతా ఇన్ఫర్మేషన్ అంతా పబ్లిక్ డొమైన్లో ఉండేలాగా చేస్తున్నారు. నెక్స్ట్ సెంట్రలైజేషన్ అండ్ మోనోపొలీ. ఇది అవసరం లేనిది ఇప్పుడు, బికాస్ ఆఫ్ ది టెక్నాలజీ అండ్ ఆల్సో డీసెంట్రలైజ్డ్ గవర్నెన్స్ హ్యాస్ మోర్ బెనిఫిట్స్. కాబట్టి వన్స్ అపాన్ ఏ టైం ఏంటి, సర్టిఫికెట్స్ అంతా గవర్నమెంటే ఇచ్చేది, వాళ్ళకి వర్క్ లోడ్ ఎక్కువ ఉండేది, వాళ్ళే ఇవ్వాలి కాబట్టి చాలా డిలే అయ్యేది. ఇప్పుడు ఏం చేస్తున్నాం, థర్డ్ పార్టీ కాంట్రాక్ట్స్ ఇస్తున్నాం. ఇప్పుడు ఇండియన్ రైల్వేస్లో కూడా ఇఫ్ యూఆర్ ట్రావెలింగ్ ఇన్ దిస్ ఏసీ బోగీస్, అక్కడ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్ విత్ ఏసీ ప్లీజ్ కాల్ అని చెప్పి సో అండ్ సో నెంబర్స్ వస్తాం కదా. వాళ్ళందరూ దే ఆర్ నాట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ హూ ఆర్ కమింగ్ అండ్ అడ్రసింగ్ యువర్ కన్సర్న్స్. ఎలక్ట్రీషియన్స్ కానీ ప్లంబర్స్ కానీ వాళ్ళందరూ గవర్నమెంట్ అపాయింటెడ్ కాదు. గవర్నమెంట్ హ్యాస్ గివెన్ దట్ కాంట్రాక్ట్ టు అ థర్డ్ పర్సన్. సో కాంట్రాక్ట్ ఇచ్చినాడు, దాన్ని మేనేజ్ చేస్తున్నాడు, వాడే ఎంప్లాయీస్ని పెడుతున్నాడు అక్కడ. సో దిస్ ఈస్ హౌ యూఆర్ డీసెంట్రలైజింగ్ అండ్ మోనోపలీ లేదు. ఎందుకంటే గవర్నమెంట్ ఒకటే పని చేయాలి అంటే ఇట్ వుడ్ బి హార్డ్ టు వర్క్ ఫర్ సచ్ బిగ్ పాపులేషన్. సో ఇది థర్డ్ పార్టీ ఇంటర్ఫియరెన్స్. నెక్స్ట్ ఎమర్జింగ్ న్యూ వాల్యూస్ ఏంటి అంటే ఫ్లెక్సిబిలిటీ, యాజ్ వీ హ్యావ్ టాక్డ్, కేస్ టు కేస్ చూడాలి. సో దీంట్లో మనం మొన్న జరిగిన ఒక ఫేమస్ ఎగ్జాంపుల్ చూద్దాం. దీంట్లో అయితే సుప్రీంకోర్టు ఒక స్టూడెంట్కి కౌన్సిలింగ్ ఫీజ్ టైం అయిపోయినా కూడా, అంటే ఇంటర్నెట్లో టైం అయిపోయినా కూడా కొంచెం టైం ఎక్స్టెన్షన్ ఆ ఒక్క అబ్బాయికే ఇచ్చింది. ఎందుకంటే హీ వాజ్ ఫ్రమ్ ఎ రిమోట్ ఏరియా, ఇంటర్నెట్ స్లోగా ఉంది. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే బీయింగ్ పూర్, ఆయన కౌన్సిలింగ్ ఫీజ్ని అక్యుములేట్ అందరి దగ్గర నుంచి తీసుకునేసరికి లేట్ అయిపోయింది. సుప్రీం కోర్ట్ ఆన్ ద గ్రౌండ్స్ ఆఫ్ హ్యూమానిటేరియన్ గ్రౌండ్స్ ఎక్స్ట్రా ఇచ్చింది కొన్ని రోజులు, సో దట్ హీ కెన్ పే ద ఫీజ్. అది ఒక కేసు. సెకండ్ కేసు ఏంటంటే ఒక హై హిల్లీ రీజన్ మీద ఒక ట్రైబ్స్ ఉన్నారు, వాళ్ళని ఫిజికల్ ఫార్మ్స్ ఫిల్ చేయమని అడగడం బెటర్, బికాస్ అక్కడ ఇంటర్నెట్ రాదు. సో ఇలాంటి కేసెస్లో ఫ్లెక్సిబిలిటీ, రూల్స్ ఆర్ బీయింగ్ అమెండెడ్ అకార్డింగ్ టు ది ఫ్లెక్సిబిలిటీ అండ్ అవుట్కమ్ మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంటుంది. సెకండ్ ఇస్ ఇన్నోవేషన్. ఇన్నోవేషన్లో ఏంటి అంటే ఇప్పుడు ఈ గవర్నెన్స్ అప్లికేషన్స్ చాలా పెరిగిపోయాయి. సో అది పెరిగినప్పుడు ఏం పెరగాలి, గవర్నమెంట్ మెషినరీ కూడా మారాలి. సో గవర్నమెంట్ మెషినరీలో ఎప్పుడైతే ఎంప్లాయీస్ని తీసుకుంటున్నారో వాళ్ళు ఇన్నోవేటివ్ మైండ్ సెట్ ఉన్న ఎంప్లాయీస్ని తీసుకోవాల్సి వస్తుంది. రీసెంట్గా ఎగ్జాంపుల్ ఏంటి, ఆధార్ ఇంటిగ్రేషన్ టు పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అండ్ ఆధార్ ఇంటిగ్రేషన్ టు మన్రేగా. సో దీంట్లో ఏంటి అంటే ఆబ్జెక్టివిటీ పెరుగుతుంది, అంటే ఫ్రాడ్స్ తగ్గుతున్నాయి. కానీ ఇంకొక ప్రాబ్లం జనరేట్ అవుతుంది, ఏంటి అంటే కొంతమంది ఆధార్ని ఇంటిగ్రేట్ చేయలేకపోవడం వల్ల జెన్యూన్గా ఉన్న క్యాండిడేట్స్కి కూడా ఈ బెనిఫిట్స్ రావట్లేదు. సో ఇట్స్ ఎ డబుల్ ఎడ్జ్ స్వార్డ్. సో రెండింటిని ట్యాకిల్ చేయడానికి ఎంప్లాయీస్కి ఉండాల్సిన వాల్యూ ఇన్నోవేషన్. సో నెక్స్ట్ వాల్యూ రిక్వైర్డ్ ఇస్ రిస్క్ టేకింగ్. రిస్క్ టేకింగ్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇప్పుడు సొసైటీ హ్యాస్ బికమ్ కాంప్లెక్స్ సొసైటీలో కాంప్లెక్స్ ఎథికల్ డైలమాస్ ఆర్ డైలమాస్ ఇన్ వర్క్ ఇలా ఉన్నాయి. సో దీన్ని సాల్వ్ చేయడానికి రిస్క్ తీసుకునే కెపాసిటీ ఉండాలి. ఒక ఎగ్జాంపుల్, ఒక కాంట్రాక్ట్ కోసం ఆప్షన్కి పిలిచింది గవర్నమెంట్, అయితే అందరూ వాళ్ళ బిడ్డింగ్ వేశారు. దాంట్లో ఏంటంటే ఒక కంపెనీ తక్కువకి కోట్ చేసింది, క్వాలిటీ కూడా తక్కువ ఉంటుంది. ఇంకో కంపెనీ ఎక్కువకి కోట్ చేసింది, బట్ క్వాలిటీ ఈజ్ ఆల్సో హై. నౌ ది సివిల్ సర్వెంట్ ఆర్ ది బ్యూరోక్రాట్ ఆర్ ది డెసిషన్ మేకర్ ఎవరున్నా ఆ పొజిషన్లో హీ హ్యాస్ టు చూస్ బిట్వీన్ క్వాలిటీ అండ్ మనీ.
ఇలా క్వాలిటీ అండ్ మనీ మధ్యలో చూస్ చేయాలి అంటే రిస్క్ టేకింగ్ కెపాసిటీ ఉండాలి. ఇది ఒక ఎగ్జాంపుల్. నెక్స్ట్ వాల్యూ వచ్చేసి ఎఫిషియన్సీ, టైమ్లీ డెలివరీ. సో ఇప్పుడు మన ఫోకస్ అంతా ముందు ఎలా ఉండేదంటే ఎంత మనీ పెడుతున్నాం, ఎక్కువ మనీ పెడుతుంటే చాలా మంచిది అన్నట్టు చూసేవాళ్ళు. సో ఇప్పుడు ఎడ్యుకేషన్ సెక్టార్కి ఇఫ్ గివెన్ 10,000 crores దిస్ ఇయర్ అన్నారు అనుకో, నెక్స్ట్ ఇయర్ ఎడ్యుకేషన్ సెక్టార్కి 13,000 crores ఇచ్చారు అని. సో వాట్ పీపుల్ యూస్ టు సీ ఇస్ ఓకే ఎడ్యుకేషన్ సెక్టార్ ఇస్ బికమింగ్ మోర్ ఎఫిషియంట్ ఏమో అని. కానీ ఇప్పుడు ఎలా చూస్తున్నాము, అవుట్కమ్స్ ఏంటి? సో 10,000 crores పెట్టా ఓకే, బట్ అవుట్కమ్ ఏంటి? సో వీ హ్యావ్ స్టార్టెడ్ అవర్ అవుట్కమ్ బేస్డ్ బడ్జెటింగ్. సో ద క్వశ్చన్ ఇస్ హౌ మచ్ మనీ స్పెంట్ వాస్ ప్రీవియస్ వాల్యూ, న్యూ వాల్యూ ఏంటి, వాట్ ఆర్ ది అవుట్కమ్స్? సో వీఆర్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ అవుట్కమ్స్. నెక్స్ట్ వాల్యూ ఉండాల్సింది టీమ్ స్పిరిట్. బేసిక్గా ప్రతి ఇండివిజువల్కి టాస్క్ ఇచ్చేస్తే ఆ టాస్క్ చేయడానికి ఒక్కొక్కరిది ఒక్కొక్క టైప్ ఆఫ్ వర్క్ స్టైల్ ఉంటుంది. దానివల్ల ఏమవుతుంది, ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకోవట్లేదు. ఇట్స్ లైక్ ఆ టాస్క్ అందరికీ ఇచ్చినందుకు అందరూ రెస్పాన్సిబుల్లే, ఎవరు రెస్పాన్సిబుల్ కాదు. అలా కాకుండా టీమ్స్ అండ్ గ్రూప్స్లో తయారు చేసి మీది ఈ ఎజెండా ఇది కంప్లీట్ చేయాలి అంటే వాళ్ళు కంపార్ట్మెంటలైజేషన్ ఆఫ్ వర్క్ చేసుకుని దే కుడ్ డెలివర్ బెటర్. సో టీమ్ స్పిరిట్ అన్నది వెరీ ఇంపార్టెంట్. లైక్ విఐపి ప్రోటోకాల్స్ కానీ మేళాస్ కండక్ట్ చేయాలి, కుంభమేళా జరిగింది మొన్న. సో దానికి కావాల్సిన వర్క్ అంతా డిఫరెంట్ టీమ్స్కి అసైన్ చేస్తే దే కెన్ వర్క్. అదే జస్ట్ ఇది అందరి పని అని చెప్తే ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకోడు. సో టీమ్ స్పిరిట్ పెరిగితే రెస్పాన్సిబిలిటీ కూడా పెరుగుద్ది అనమాట. సో దిస్ ఇస్ ద స్టేటస్ ఆఫ్ పబ్లిక్ వాల్యూస్ ఇన్ దిస్ టైమ్. థ్యాంక్ యూ.